ఈరోజు ఏంటంటే ఒక లైన్ ఉంటుంది. లైఫ్ నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తే దాన్ని వదులుకోకు, యూటిలైజ్ చేసుకుని నువ్వు అనుకున్నది సాధించాలి. అది నేను నమ్ముతాను. యాక్చువల్గా లైఫ్ అయినా, కాలమైనా, లేదా దైవమైనా, ఈ మూడు థింగ్స్లో ఏదైనా సరే నేను చెప్పాలంటే చాలా చాలా ఛాన్స్లు ఇస్తారు. కానీ ఆ అవకాశాలను మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం, గ్రహించి ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ చాలాసార్లు ఛాన్స్ ఇచ్చింది. ఎదగడానికో, పాజిటివ్గా డెవలప్ అవ్వడానికైనా, లేదా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికైనా చాలానే అవకాశాలు ఇస్తుంది. ఇచ్చింది కూడా. నేను చెప్పాలంటే గ్రహించే స్టేజ్లో నేను లేను. ఒకప్పుడు గ్రహించే స్టేజ్లో ఉన్నా కూడా కొన్నిసార్లు అంత బలుపులో ఉంటున్నామని తెలియకుండానే ఒక నిర్లక్ష్యం, ఒక బాధ్యత లేకపోవడం. అలాగని చిన్నప్పటి నుంచి అలాగనే లేను. ఒక స్టేజ్ ఉంటుంది. ఓ ఏదో ఒకటి సాధించిన దానికి ఇదే సాధించాం కదా, ఏదైనా సాధించగలంలే అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు అది మనం అబ్జర్వ్ చేసినా కూడా మనకున్న తొక్కలో బలుపు వల్ల పోగొట్టుకుంటాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జీవితం చాలాసార్లు అవకాశాలు ఇస్తుంది, ఇస్తూనే ఉంటుంది. దాన్ని గ్రహించే స్టేజ్లో మనం ఉండాలి. గ్రహించిన దానికి తగ్గట్టు మనం కష్టపడి ముందుకెళ్ళాలి. అంతే.